ఓడిపోతుందనుకున్న ఓవల్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను మట్టి కరిపించింది టీమిండియా. ఇంగ్లాండ్ పర్యటనను ఘన విజయంతో ముగించింది. 5 టెస్టు మ్యాచ్ల ఆండర్సన్ టెండూల్కర్ సిరీస్ను 2-2తో సమం చేసింది. తమకు తిరుగులేదని నిరూపించుకుంది. 374 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో ఈసారి ఇంగ్లాండ్ విఫలమైంది. బస్బాల్ అంటూ హడావుడి చేసే ఇంగ్లీష్ టీం 367 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఓవల్ టెస్ట్లో భారత్ గెలుపు అలాంటిది కాదు. ఎందుకంటే మొత్తం ఇంగ్లాండ్ జట్టు వ్యూహాలను తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఇంగ్లాండ్ ప్రధాన ఆయుధం బస్బాల్ థియరీ. దీన్ని పూర్తిగా తుడిచిపెట్టినట్టయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కలం బస్బాల్ వ్యూహంపై పునరాలోచనలో పడ్డారు. బస్బాల్ విఫలమవడం ఇది రెండోసారి. గతంలో ఆస్ట్రేలియా పైన చేతులెత్తేసింది ఇంగ్లాండ్. బస్బాల్ థియరీ తొలుత ఆస్ట్రేలియాపై పనిచేయలేదు. ఇప్పుడు ఈ జాబితాలో భారత్ కూడా చేరింది. బస్బాల్ కాన్సెప్ట్ను అమలు చేయడం మొదలుపెట్టిన తరువాత భారత్ ఆస్ట్రేలియాతో జరిగిన 3 సిరీసుల్లో ఇంగ్లాండ్ ఒక్కటి కూడా గెలవలేదు. ఈ 2 జట్లపై ఇంగ్లాండ్ 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 8 ఓడిపోయి 2 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్ను 2-2తో డ్రా చేసుకున్న తర్వాత స్వదేశంలో భారత్తో జరిగిన సిరీస్ను 1-4తో కోల్పోయింది. ఈ 2 మినహాయిస్తే మిగిలిన జట్లపై ఇంగ్లాండ్ రాణించింది. 10 సిరీసుల్లో 19 విజయాలను అందుకుంది. ఈ ఏడాది నవంబర్లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదలవబోతుంది. నవంబర్ 21వ తేదీన పెర్త్లో తొలి టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్ నేపథ్యంలో బస్బాల్ థియరీని పునఃసమీక్షించాలని ఇంగ్లాండ్ జట్ మేనేజ్మెంట్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియాపై ఈ కాన్సెప్ట్ విఫలం కావడం, భారత్పై పనిచేయకపోవడం వంటి పరిణామాల మధ్య దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనలో ఇంగ్లాండ్ ఉన్నట్టు తెలుస్తోంది.